అతడు విరాట్ కోహ్లీ అభిమాని. కిరాణా షాపులో కూర్చుని ఉన్నాడు. అప్పుడే ఫోన్ రింగ్ అయింది. హలో, నేను విరాట్ కోహ్లీ అంటూ అవతల నుంచి వాయిస్ వచ్చింది. ఆ తర్వాత హలో, నేను ఏబీ డివిలియర్స్ అంటూ మరో కాల్. ఇద్దరి కాల్స్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ నుంచి ఫోన్. ఇలా స్టార్ క్రికెటర్ల నుంచి ఫోన్ కాల్స్ రావడంతో కిరాణా కొట్టు వ్యక్తి ఫేక్ కాల్స్ అనుకున్నాడు. ఏదో ప్రాంక్ కాల్ అని భావించాడు. చివరకు తాను కూడా వెటకారంగానే సమాధానం చెప్పాలనుకున్నాడు. నేను మాట్లాడుతుంది రజత్ పటీదార్ అనగానే కిరాణా కొట్టు వ్యక్తి వ్యంగ్యంగా మాట్లాడాడు. తాను ధోనీని మాట్లాడుతున్నానంటూ చెప్పుకొచ్చాడు. సినిమాలోని కామెడీ సీన్లా సాగింది ఈ వ్యవహారం. అయితే దీనంతటికీ కారణం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటీదారే. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, మనీష్ అనే వ్యక్తిది ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లా. కిరాణా కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మనీష్ స్నేహితుడి పేరు ఖేమ్రాజ్. జూన్ 28న స్నేహితుడితో కలిసి మొబైల్ షాపుకు వెళ్ళాడు మనీష్. అక్కడే ఒక సిమ్ కార్డును తీసుకున్నాడు. ఆ సిమ్ను తీసుకొచ్చి తన మొబైల్లో వేసుకున్నాడు. సిమ్ కార్డ్ యాక్టివేట్ అయ్యాక ఫోన్లో వాట్సాప్ని ఇన్స్టాల్ చేశాడు మనీష్. అయితే వాట్సాప్లో రజత్ పటీదార్ ఫోటో ప్రొఫైల్ పిక్చర్గా దర్శనమిచ్చింది. ఇలా కనిపించడం చూసి మనీష్, ఖేమ్రాజ్ నవ్వుకున్నారు. పొరపాటున ఇలా వచ్చుంటుందని భావించారు. సాంకేతిక సమస్యలతో రజత్ పటీదార్ ఫోటో వచ్చుంటుందనుకున్నారు. కానీ కాసేపటికే అదే నెంబర్కు విరాట్ కోహ్లీ నుంచి కాల్ వచ్చింది. ఏబీ డివిలియర్స్ కూడా ఫోన్ చేశాడు. వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ వరుసబెట్టి వచ్చేశాయి. దీంతో తమను ఆట పట్టిస్తున్నారని ఆ దోస్తులిద్దరూ భావించారు. అయితే రజత్ పటీదార్ తన పొరపాటును గుర్తించాడు. కిరాణా కొట్టు వ్యక్తికి ఫోన్ చేసి ఆ సిమ్ కార్డు తనదేనన్నాడు. తన నెంబర్ తనకు ఇచ్చేయాలన్నాడు. అయినా మనీష్, ఖేమ్రాజ్ నమ్మలేదు. అయితే రజత్ పటీదార్ మాత్రం గట్టిగానే చెప్పాడు. తనకు ముఖ్యమైన వ్యక్తుల నుంచి ఫోన్లు వస్తున్నాయన్నాడు. స్థానిక పోలీసులను పంపిస్తానని మనీష్, ఖేమ్రాజ్కు చెప్పాడు. రజత్ పటీదార్ చెప్పిన 10 నిమిషాల్లోపే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులను చూసి మనీష్, ఖేమ్రాజ్ షాక్ అయ్యారు. సిమ్ కార్డును తిరిగిచ్చేశారు. అయితే స్టార్ ప్లేయర్లతో తాము ఫోన్లో మాట్లాడామని ఆనందపడ్డారు ఆ దోస్తులు. స్వయంగా కోహ్లీ, డివిలియర్స్, రజత్ పటీదారే తమకు కాల్ చేశారని మురిసిపోతున్నారు. సిమ్ కార్డును రజత్ పటీదార్ 90 రోజుల పాటు వినియోగించలేదు. నిబంధనల ప్రకారం కనెక్షన్ రద్దయిపోయింది. మరో కస్టమర్కు సిమ్ను కేటాయించారు. అలా రజత్ నెంబర్ మనీష్ చేతుల్లో పడింది. చివరకు పోలీసుల ఎంట్రీతో మళ్లీ సిమ్ కార్డును రజత్ పటీదార్ తీసుకోగలిగాడు.